ఒక అందమైన మధ్యాహ్నం రాజు మరియు కిరణ్ అనే ఇద్దరు స్నేహితులు పాఠశాల ముగించుకుని ఇంటికి వెళ్తున్నారు. రాజు చాలా దయగల అబ్బాయి, కాని కిరణ్ ఎప్పుడూ తొందరపడుతుంటాడు. వారిద్దరూ దారిలో ఉన్న చెట్లు, పిట్టలను చూస్తూ నడుస్తున్నారు. వారు నడుస్తుండగా దారి పక్కన ఒక వృద్ధ అమ్మమ్మైన శాంతమ్మ కనిపించింది. ఆమె చేతిలో ఒక బరువైన సంచి ఉంది. ఆ సంచి మోయలేక ఆమె ఆగి ఆగి నడుస్తోంది. ఆమె ముఖంలో అలసట స్పష్టంగా కనిపిస్తోంది. శాంతమ్మ అవస్థ చూసిన రాజు వెంటనే ఆమె వద్దకు వెళ్ళాడు. అమ్మమ్మా, ఆ సంచి నాకివ్వండి, నేను మీ ఇంటి వరకు తీసుకువస్తాను అని రాజు ప్రేమగా అన్నాడు. రాజు ఆమె చేతిలోని సంచిని తన చేతిలోకి తీసుకున్నాడు. కిరణ్కిది నచ్చలేదు. అతను తన చేతి గడియారం చూసుకుంటూ, రాజు, మనకి ఇప్పటికే ఆలస్యమవుతోంది. ఇలాంటి వాటివల్ల సమయం వృధా అవుతుంది. పద వెళ్దాం అని విసుగ్గా అన్నాడు. కిరణ్ దూరంగా నిలబడి రాజు కోసం ఎదురుచూస్తున్నాడు. రాజు కిరణ్ మాటలను పట్టించుకోకుండా శాంతమ్మను ఆమె ఇంటి వరకు చేర్చాడు. ఆమె ఇంటి గుమ్మం దగ్గర సంచిని పెట్టి, జాగ్రత్త అమ్మమ్మా అని చెప్పాడు. శాంతమ్మ రాజు తలనిమిరి, చాలా మంచివాడివి బాబూ, దేవుడు నిన్ను చల్లగా చూడాలి అని దీవించింది. మరుసటి రోజు ఉదయం కిరణ్ ఒక్కడే వీధిలో వేగంగా పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడు. ఆటల్లో గెలవాలని వడివడిగా పరిగెడుతుండగా దారిలో ఉన్న ఒక పెద్ద రాయిని అతను గమనించలేదు. ఒక్కసారిగా కాలు తగిలి కిరణ్ కింద పడిపోయాడు. కిరణ్ మోకాలికి గాయమై రక్తం వస్తోంది. అతను నొప్పిని భరించలేక ఏడవడం మొదలుపెట్టాడు. సరిగ్గా అదే సమయానికి శాంతమ్మ అక్కడికి వచ్చింది. కిరణ్ పడిపోవడం చూసి ఆమె కంగారుగా అతని దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చింది. శాంతమ్మ వెంటనే తన దగ్గర ఉన్న చిన్న నీళ్ల బాటిల్తో కిరణ్ గాయాన్ని కడిగింది. తన ఇంటి నుండి మందు తీసుకువచ్చి గాయానికి రాసి ఒక గుడ్డతో కట్టుకట్టింది. భయం లేదు బాబూ, ఇప్పుడే తగ్గిపోతుంది అని అతన్ని ఓదార్చింది. కాసేపటి తర్వాత రాజు అక్కడికి వచ్చాడు. కిరణ్ శాంతమ్మను గుర్తుపట్టాడు. నిన్న రాజు చేసిన సహాయం వల్లే నేడు శాంతమ్మ తనకి సహాయం చేయడానికి ముందుకు వచ్చిందని కిరణ్ గ్రహించాడు. అతని కళ్లలో పశ్చాత్తాపం కనిపించింది. కిరణ్ శాంతమ్మకు కృతజ్ఞతలు చెప్పాడు. అతను రాజుతో, క్షమించు రాజూ, మంచి పని ఎప్పుడూ వృధా కాదు అని ఈ రోజు నాకు అర్థమైంది. మనం చేసే చిన్న సహాయం మనకు తిరిగి పెద్ద ఫలితాన్ని ఇస్తుంది అని అన్నాడు. ఆ రోజు నుండి కిరణ్ కూడా అందరికీ సహాయం చేయడం మొదలుపెట్టాడు.